మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి చూస్తాం అన్నమాట. దాని కొరకే నెహెమ్యా గ్రంథం, ఈ దినము నెహెమ్యా గ్రంథం. మరి చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాల్లో 8వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటాం. 8వ అధ్యాయము 10వ వచనం. అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తే ఈరోజు మరి ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మరియు నెహెమ్యా వారితో ఇట్లనెను, పదండి, కొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు మన కొరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసి కొనిన వారికి వంతుల పంచుడి. ఏలైనగా ఆ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వల్ల మీరు బలం పొందెదరు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, కృప కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, మీ పాద సన్నిధిలోకి వచ్చి ప్రభువా మీరు మాట్లాడేటువంటి కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నిలబడిన మీ దాసుని బలహీనుడను నాయన మీరే బలపరచండి, మీ ఆత్మతో నింపండి, మీ నోటి పూరగా వాడుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. నాయన, వినగలిగిన చెవి, గ్రహించగల మనసు అనుగ్రహించండి. నాయన మీరే సహాయం చేయండి ప్రభా. మీ నడిపింపును నాయన మీ యొక్క కృపను అనుగ్రహించండి ప్రభా. ఆయన మీరే దయ చూపించండి. వాక్యం మీది, ప్రజలు మీ వారు ప్రభా. మీ ప్రజలతో మీరే ప్రభా మాట్లాడి వారిని సంతృప్తిపరచండి ప్రభా. మీరే కృప చూపించండి. నేనైతే నిష్ప్రయోజకుడైనటువంటి దాసుడునని మీ ఎదుట నేను ఒప్పుకుంటూ నన్ను పూర్తిగా మీరు ఖాళీ చేయండి ప్రభు. మీ ఆత్మతో నింపి మీ నోటి పూరగా వాడుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటల్లో ప్రభు ఈ దినం మనం అంశం ఏంటంటే ప్రభు యొక్క ఆనందం, ప్రభు యొక్క ఆనందం అనేటువంటి మరి టాపిక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడిన అక్కడ ప్రభు యొక్క ఆనందం ఏంటంటే, ప్రభు యొక్క ఆనందము యెహోవా యందు ఆనందించడం వల్ల బలము పొందుతాం. కాబట్టి మనం బలం పొందాలంటే మనకి మనసులో సంతోషం కలగాలన్నా కూడా, హృదయంలో సంతోషం కలగాలన్నా కూడా మనకి ఎప్పుడు కలుగుతుందంటే దేవుని యందు మన హృదయం ఉన్నప్పుడే మనకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు ఆయన యందున్న ఆనందం. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి సంతోషం మరి ఎక్కడ కూడా మనకి ఆనందం దొరకదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా యందు ఆనందించడం వల్ల మనకు బలం కలుగుతుంది. కాబట్టి ఆత్మీయమైనటువంటి ఆహారం, ప్రభు యొక్క మాటలు మనం వింటున్నప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతూ వస్తున్నారో ఆ మాటల ద్వారా నీకు నాకు కూడా దేవుడు తన బలమును, తన యొక్క ఆనందమును, తన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తాడు. హృదయం ఎంతో సంతోషిస్తూ ఉంటుంది, ఎంతో ఆనందిస్తూ ఉంటుంది. ఎప్పుడంటే మనకున్నటువంటి పరిస్థితిని బట్టి కాదు, కానీ దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు మన హృదయము ఆనందముతో మరి గంతులు వేస్తూ ఉంటుంది, కేకలు వేస్తూ ఉంటుంది. కాబట్టి ఇటు ఆనందము ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొద్ద మాత్రమే మనకు దొరుకుతుంది. కాబట్టి మనం ఎందుకు ప్రభువుని ఆనందించాలంటే మొదటి తలంపుగా మనం చూసి యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుదాం. అందును బట్టి మన ప్రభువుని మనం ఆనందించాలి. ప్రభువులోనే ఆనందం కదా. ఒక భక్తుడు పాడతాడు, నీలోనే ఆనందం, నీలోనే సంతోషం కదా. కాబట్టి ఎక్కడ మన సంతోషం దొరకదు, సినిమా హాల్కి వెళ్ళినా సంతోషం దొరకదు, ఎక్కడికైనా బంధువుల మధ్యకి వెళ్ళినా కూడా కొంతసేపే సంతోషం ఉంటుంది, కానీ బిడ్డల మధ్యకి వెళ్ళినా కాసేపే సంతోషం. కానీ యెహోవా యందు సంతోషము ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుందంట, ఆనందమేనట. మీరు యెహోవా యందు ఆనందించడం వల్ల నీకు నాకు కూడా ఎంతో బలం వస్తుంది, ఎంతో శక్తి వచ్చింది అనమాట. ఆయా సమయాల్లో మనం సొమ్మసిల్లిపోతాం. ఆ యొక్క సమస్యలతో, అనేకమైనటువంటి మాటలతో, కుటుంబంలో పరిస్థితులు బట్టి, మరి బిడ్డల పరిస్థితులు బట్టి నేను కూడా కృంగిపోతూ ఉంటాం, హృదయంలో కృంగిపోతూ ఉంటాం, శరీరంలో. అయితే దేవుని మాటలు మనకేముంది, ఏమిస్తాయంట, బలాన్ని ఇస్తాయి అన్నమాట. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆనందించాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు ఆయనలోనే ఆనందం. ప్రభు యొక్క ఆనందం ఏంటంటే ఆయనలో మనం ఆనందించడం మూలకంగానే ఆయన నీ ఆత్మ యందు నా ఆత్మ యందు కూడా ఆయన ఆనందించేవారు ఉంటారు. అలాగే లూకా సువార్తలో కూడా 15వ అధ్యాయంలో కూడా చూస్తాం. లూకా సువార్త భక్తుడు లూకా సువార్తలో కూడా ఒక మాట చూస్తాం. 15వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుకుంటాం. లూకా సువార్త 15వ అధ్యాయము అక్కడ కొన్ని మాటలు అన్నీ కూడా మనం చదువుకుంటాం. 15వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి 7 వచనాలు కూడా మనం గమనిస్తే
ఈ విధంగా రాయబడుతూ ఉన్నాయి. ఒకప్పుడు సమస్తమైన కాబట్టి సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా వారు ఏం చేస్తున్నారంటే సనుక్కున్నారంట. మరి 3వ వచనం అంటాడు, అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్తున్నాడు. ఆ వారితో ఈ ఉపమానాన్ని మాట్లాడుతున్నాడు. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను కాబట్టి పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది కాబట్టి నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై కాబట్టి ఒక్క పాపి విషయమై పరలోకమందు ఏం కలుగుతుందంట? ఎక్కువ సంతోషం కలుగుతారు. కాబట్టి ఎక్కడ సంతోషం చూసారా? ఇక్కడ రెండవదిగా చూస్తే ఈరోజు మన అంశం ఏంటంటే ప్రభు యొక్క ఆనందం. ప్రభు ఏ విధంగా ఆనందిస్తాడు, ఏ విధంగా సంతోషిస్తాడు అని ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో మరి యొక్క లూకాసు వార్తలో మన గమనానికి ప్రభు తీసుకొచ్చారు. మరి ఆ మాటలు తీసుకొచ్చినప్పుడు ప్రభు యొక్క ఆనందం ఎలా ఉంటుందని మనం చూసి వచ్చినప్పుడు ప్రభు దయా కాబట్టి ఆయన ఆనందము మనకు అనుగ్రహించేటువంటి వారు ఉంటారు. అందుకని ఆయన ఈ ఉపమానమును మన గమనానికి తీసుకొచ్చారు. ఈ లూకాసు వార్తలో ఉన్నటువంటి ఉపమానము ఒకప్పుడు ఎలా ఉన్నదంట? ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను చూసి ఏమంటా ఉన్నారు? 2వ వచనంలో ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా ఏం చేస్తున్నాడంట? భోజనం చేయుచున్నాడని వారు సనుక్కున్నారంట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆయన ఈ లోకములోకి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించిన కొరకు యేసుక్రీస్తు ఈ లోకములకు వచ్చినటువంటి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. అయితే ఆ దినాల్లో ఉన్నటువంటి మరి వాళ్ళు ఎలా ఉన్నారంటే పరిసయ్యులు వారందరూ కూడా సుంకరులు కూడా వారు ఏమంటా ఉన్నారంటే ప్రభు యేసుక్రీస్తు వారిని వారు ఏమంటున్నారు? ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు పరిసయ్యులు శాస్త్రులు ఇతడు ఏం చేస్తున్నాడంట? పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని సడిగాడంట. కాబట్టి పాపులతో ఎవరైనా భోజనం చేస్తారా? ఎవరైనా మంచి వాళ్ళతో మరి భోజనం చేస్తారు అని వారి హృదయాల్లో వారు సనుక్కున్నారంట. కాబట్టి అలా సనుక్కోవడం వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఒక పాపి రక్షించబడినప్పుడే మన కుటుంబంలో కూడా మన బిడ్డలు రక్షించబడినప్పుడు, మన తల్లిదండ్రులు రక్షించబడినప్పుడు మన యొక్క ఎంతో సంతోషం ఉంటుంది కదా. మన స్నేహితులు కూడా అలాగే ఇక్కడ 3వ వచనంలో అంటాడు, అందుకు ఆయన వారితో ఒక ఉపమానం చెప్తున్నాడు. ఈ మధ్యాహ్న వేళలో మనకు కూడా ఈ ఉపమానాన్ని అందిస్తూ ఉన్నాడు. కాక 4వ వచనంలో చూస్తే మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెల గురించి అక్కడ ఉపమానాన్ని తీసుకొస్తారు. కాబట్టి మనలో మరి ఎవరికైనా కూడా ఒక గొర్రెలు ఉన్నాయనుకో, లేకపోతే మేక మరి చూసినప్పుడు ఏవైనా బర్రెలు కాబట్టి గేదెలు కూడా ఆయా సమయాల్లో చాలామందికి ఉన్నాయి, మరి తప్పిపోతూ ఉండేవి. అయితే మీలో ఏ మనుషునికైనా కూడా 100 గొర్రెలు కలిగి ఉండి 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదకడా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి అతనికి 99 ఉన్నాయి కదా, ఇంకెందుకు ఒక్క గొర్రె పోతే పోయింది కదా అని ఆయన విడిచిపెట్టలేదు, ఊరుకోలే కదా. మనమైతే ఇంకెందుకులే మరి ఉన్నాయి కదా అనుకోకుండా ఆ యొక్క తప్పిపోయినటువంటి ఒక్క గొర్రె కోసం ఆయన ఏం చేస్తున్నాడు మరి అక్కడ 99 ఏం చేశాడు? అడవిలో విడిచిపెట్టాడు. వీటిని ఎక్కడ విడిచిపెట్టాడు? అడవిలో విడిచిపెట్టేసేసాడు. 99 కూడా నాకు అక్కర్లేదు, ఆ ఒక్కడ దొరికితే చాలు, ఆ యొక్క పాపిగా ఉన్నటువంటి ఆ యొక్క ఒక ఆత్మ దొరికితే చాలు అన్నట్లుగా మరి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదకడా అని బైబిలు లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అయితే 5వ వచనంలో రాయబడుతున్నటువంటిది అది దొరికినప్పుడు ఏం జరుగుతుందంట?
ఆ యొక్క 99 ఉన్నాయి. అయితే ఒక్కటి తప్పిపోయింది. అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని ఏం చేస్తాడంట, తన భుజముల మీద వేసుకుంటాడు. తన యొక్క భుజముల మీద ఆ యొక్క గొర్రెను వేసుకుంటాడు. అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు, నేను కూడా తప్పిపోయినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా వెతికినాడు. ఆయన వెతికి ఆయన నిన్ను నన్ను కూడా తన భుజముల మీద మోసుకుని ఆయన మందిరానికి నిన్ను నన్ను కూడా చేర్చినాడు. అందును బట్టి ఈనాడు ప్రభువుని మనం ఆరాధించగలుగుతున్నాం. ఇక రెండో తలంపులో మన గమనాన్ని తీసుకొచ్చినప్పుడు అది దొరికినప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు. కాబట్టి నీ కుటుంబంలో నీవు ప్రభువుకు దొరికినావు, నా కుటుంబంలో నేను ప్రభువుకు దొరికాను. ప్రభువు నిన్ను నన్ను కూడా ఆయన ఎన్నుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు. నీవు మరి మన కుటుంబంలో అనేక మంది మరి తప్పిపోయారు, అనేక మంది మరి మందిరానికి రాలేకపోతున్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను అయితే వెదకి ఏం చేశాడంట, తన యొక్క భుజముల మీద ఎక్కించుకున్నాడు. ఎవరు ఎక్కించుకుంటారు తన భుజములను? మన యొక్క బిడ్డలను కూడా చూసావా? చిన్నప్పుడు బిడ్డలను చక్కగా వారు ఏం చేస్తారు, భుజం మీద ఎక్కించుకుని చక్కగా మోస్తూ ఉంటారు. ఎందుకు భుజం మీద ఎక్కించుకుంటాం గల కారణం ఏంటంటే ఆ కుమారుడు మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ కుమార్తె మీద ఉన్నటువంటి ప్రేమను బట్టే వారు భుజాల మీద ఎక్కించుకుంటారు కదా. ఆ యొక్క మాటలు కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ భాగంలో మనం చూస్తాము, దానిని తన భుజముల మీద వేసుకుని మరి ఇంటికి వచ్చి ఏం చేస్తాడంట, తన స్నేహితులకును పొరుగు వారిని పిలిచి. కాబట్టి అది దొరికినప్పుడు ఊరకనే ఉంటాడా? ఎంత మాత్రం కూడా ఊరకనే ఉండకుండా అది దొరికినప్పుడు దాన్ని తన భుజములో వేసుకుని తన స్నేహితులకు తన పొరుగు వారిని పిలిచి, మీలో నాతో కూడా మీరు వచ్చి ఏం చేస్తారు, మీరు నాతో కూడా సంతోషించుడు అంటాడు కదా. బైబిల్లో కూడా పాట ఉంటుంది, సంతోషించుడు అందరూ నాతో సంతోషించండి అంటాడు. ఎందుకు సంతోషించాలంటే ఒక ఆత్మ రక్షించాడు దేవుడు, ఒక గొర్రెను దేవుడు రక్షించాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు రక్షించినటువంటి కారణాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సంతోషం. కాబట్టి సంతోషం ఎక్కడ ఉందంటే యేసులోనే సంతోషం కదా. కాబట్టి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తులోనే ఇట్టి సంతోషము, ఇట్టి సమాధానము, ఇట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. లోకంలో వచ్చేటువంటి సంతోషం తాత్కాలికమైనటువంటి సంతోషమే. అయితే దేవుడిచ్చేటువంటి సంతోషము మరి ఎల్లప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉండండి అంటాడు ఫిలిప్పీ పత్రికలో. కాబట్టి నా జీవితంలో ప్రభు యొక్క ఆనందము, ప్రభువును ఆనందపరిచేటువంటి వారిగా దేవుడు నిన్ను నన్ను కూడా చేసుకుంటూ వచ్చాడు. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్నం వేళలో హృదయమార కూడా మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచే బద్ధులమైంటున్నాం. 5వ వచనం చదువుకుంటాము. మరి 6వ వచనంలో చూస్తే ఏం చేశాడంటే అక్కడ మరి అతను ఏం చేశాడు, తన స్నేహితులను పొరుగును పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా యొక్క గొర్రె దొరికినదని వారితో చెప్పురు కదా. కాబట్టి తప్పిపోయినటువంటి నిన్ను నన్ను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పట్టుకున్నాడు. నిన్ను నన్ను కూడా పట్టుకుని ఆయన విడిచిపెట్టలేదు. ఆయన భుజముల మీద నిన్ను నన్ను కూడా ఆయన మోసినటువంటి వాడుకున్నాడు. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించి ఆయన సంతోషంను మనకు ఇచ్చినాడు. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. ఇక్కడ 6వ వచనంలో చూస్తే మనం అంటాడు, కాబట్టి 7వ వచనంలో అంటాడు, అటువలనే కాబట్టి అటువలే మారు మనసు అక్కరలేని కాబట్టి 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతాడు కదా. ఎంతో ఎక్కువ సంతోషం దేవుడు సంతోషిస్తాడు. ఒక సేవకులు ఏదైనా మీటింగులు పెడతా ఉన్నారు, మీటింగులు పెట్టినప్పుడు జనం ఎక్కువ మంది వస్తే సేవకుడు ఏం చేస్తాడంట, సంతోషపడతాడు. అబ్బా నేను మీటింగులు పెట్టాను, చాలామంది వచ్చారు, అంతే నాకు చాలు అనే సేవకుడు సంతోషపడితే ఉపయోగం ఉన్నదా? అయితే ఒక పాపి రక్షించబడినప్పుడు దేవుడు సంతోషిస్తాడు కదా. ఆ ఒక పాపి రక్షించబడినప్పుడు దేవుడు సంతోషపడాలి, కానీ మనం సంతోషపడటం కాదు. అందుకని అక్కడ ఆయన విపులముగా రాస్తున్నాడు, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే కూడా మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎక్కువ సంతోషం ఎలా కలుగుతుందంటే, నీవు రక్షించబడినప్పుడు, నేను రక్షించబడినప్పుడే ప్రభువుకి సంతోషం కలుగుతుంది.
ప్రభువా నేను కూడా ఒకప్పుడు రక్షించబడలేదు, దేవుడు ఆయన యొక్క కృపను బట్టి, ఆయన దయను బట్టి నన్ను కూడా రక్షించినావు ప్రభువా. ఇన్ని సంవత్సరాల క్రితం నాకు ఇటు సంతోషం లేదు, ఒకప్పుడు ఆనందం లేదు, నేను ఎప్పుడు కూడా దుఃఖంతో ఉన్నాను, ఎంతో వేదనలతో ఉన్నాను, నిట్టూర్పుతో ఉన్నాను. అయితే నీ సంతోషం ఇచ్చావు ప్రభా కదా, సంతోషించుడు అందరూ నాతో సంతోషించండి అని ఇక 99 గొర్రెలు కూడా విడిచిపెట్టి దొరికినప్పుడు, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఎంతో పరలోకమందు ఎక్కువ సంతోషం, పరలోకమందు ఉన్నటువంటి దూతలు సంతోషపడతారు, ప్రభువు కూడా సంతోషపడతాడు. అందరి బట్టి మన ప్రభువుని మనం ఆనందించాలి. కాబట్టి మన ప్రభువుని బట్టి మనం ఆరాధించాలి. కాబట్టి రెండో విషయం ప్రభువు ఏమంటున్నారంటే, ప్రభువు మరి ఆయన దయానందమే మన యొక్క బలము. కాబట్టి ఈనాటి బలము, ఈ సంతోషం ఎలా వచ్చిందంటే ఆయన దయచేశాడు కాబట్టి ఈనాడు నీవు నేను కూడా సంతోషముగా ఆయన సన్నిధిలో మరి ఉండగలుగుతున్నాం, ఆయన మాటలు వినగలుగుతున్నాం, ఆయన పాటలు పాడగలుగుతున్నాం, ఆయన్ని ప్రార్థించగలుగుతున్నాం. అందరి బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. కాబట్టి ఒక్క పాపి మరి రక్షించబడితే మనం కూడా ఎంతో ప్రార్థన చేస్తాం. గడిచిన ఎన్ని సంవత్సరాల నుంచో ఒక్క ఆత్మనన్నా రక్షించి ప్రభువా, నీలో నిన్ను సంతోషపరచాలని ప్రార్థిస్తుంటే ఎవరు కూడా దేవుని సన్నిధికి రావటంలా. దేవుడు అంటే వారికి అవసరం లేదు ఈ లోకంలో కదా, ఈ లోకంలో ఉండేటువంటి సిరి సంపదలు ఇవే ఆశపడుతున్నారు. కానీ దేవుడు సంతోషపడేటువంటి కార్యమును మనం చేస్తున్నామా లేదని మనల్ని మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ఒక్క పాపి విషయమే పరలోకమందు ఏం కలుగుతుందంట, ఎక్కువ సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవుడు నీకు నాకు కూడా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చాడు. నేను కూడా నా జీవితంలో మరి రక్షించబడినప్పుడు ఎంతో సంతోషము కలుగుతుంది కదా. మనం కూడా రక్షించబడాలన్నప్పుడు మనం కూడా అయినప్పుడు మన బంధువులందరూ కూడా పిలుచుకుంటాము, వారందరూ కూడా ఈ దృశ్యాన్ని చూడాలి, వారందరూ కూడా మరి చూసి వారు కూడా రక్షించబడాలి. కాబట్టి నేను అలాగే ప్రభు ఇంకెంతే సంతోషపడతాడు. కాబట్టి రెండవ తలంపుగా మనం చూస్తే ప్రభు అనే యేసుక్రీస్తు వారు నా గమనాన్ని చేస్తున్నటువంటి మాట ఏంటంటే, మనల్ని రక్షించాడని కాబట్టి గుర్తు చేసుకుంటూ సాక్ష్యములో ఆనందం పొందాలి. కాబట్టి మన యొక్క సాక్ష్యములో మనము ఆనందాన్ని పొందేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఆయన మనల్ని రక్షించాడు, ఆయన అనేటువంటి గుర్తింపుతో గుర్తించాడంటూ సాక్ష్యంలో నీవు నేను కూడా ఆనందించాలన్నమాట. ప్రభువు నిన్ను నన్ను కూడా గుర్తించాడు. ఈ లోకంలో అనేకులు ఎంతోమంది ఉన్నారు, వారందరినీ గుర్తించలేదు, కానీ నిన్ను మాత్రమే గుర్తించుకున్నాడు. అందుని బట్టి ఆ యొక్క సాక్ష్యం ద్వారా నీవు నేను కూడా ఆనందిస్తాం. మూడో తలంపుగా చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 వచ్చిన 13:44 వచ్చిన కూడా చదువుకుంటాం. 13వ అధ్యాయము 44 వచనం, 13వ అధ్యాయము 44 వచనంలో మనం చూస్తే, పరలోక రాజ్యము ఒక పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతా కూడా అమ్మి ఆ పొలమును కొనును. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మరి మూడో తలంపుగా మనం చూస్తే ప్రభు ధనాగారమునందు ఆయన ప్రజలే. కాబట్టి ఆయన యొక్క ధనముగా నిన్ను నన్ను కూడా చేస్తూ వచ్చాడు. ఆయన ధనముగా నిన్ను నన్ను కూడా మరి సమకూరుస్తూ వచ్చాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మన యొక్క బలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆయన సొత్తుగా గుర్తించి నాడని నీవు నేను కూడా ఆనందించి. అందుకని మరి అక్కడ ఏమంటాడు, మరి యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ప్రభు ఏమంటున్నాడంట, నీవు నా యొక్క సొత్తు అంటాడు. సొత్తు అంటే ఏంటి? నీది అనమాట, అది నాది, ఇది నా సొత్తు అనేటువంటి మరి అంత ఆనందాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి 43వ అధ్యాయంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలోనే కదా మాట అంటాడు. కాబట్టి ఈ వాగ్దానం నాకు ఫస్ట్ వచ్చింది. ఈ వాగ్దానం నేను రక్షించబడినప్పుడు 1999 సంవత్సరంలో రక్షించబడినప్పుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు. భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. కాబట్టి నేను కూడా ఆయా సందర్భాల్లో భయపడుతున్నప్పుడు మరి ప్రభు నాతో ఏమన్నాడంటే ఈ మాట మరి అనుగ్రహించాడు. కాబట్టి ఈ సమయంలో నీకు నాకు కూడా భయపడమాక. కాబట్టి ఈ లోకంలో వచ్చేటువంటి శోధనలు వాటన్ని విషయాల్లో మనం భయపడ అవసరం లేదు. కానీ ప్రభు అంటున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా
సొత్తుగా చేసుకున్నాడు. అందరు బట్టి మన ప్రభువుని మనం ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచబద్దులమై ఉంటున్నాం. ఎందుకంటే మన ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన ధనాగారముగా నిన్ను నన్ను కూడా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ క్రైస్తవ జీవితంలో మన యొక్క బలము ప్రభువైన యేసుక్రీస్తు వారని మనం చూసాము. కాబట్టి మనం ఆయన సొత్తు అని గుర్తించుట వలన నీవు నేను కూడా ఆనందించాలి. ప్రభు సొత్తు. ఒకనాడు నీవు నేను కూడా ఈ లోకం విడిచినా కూడా ప్రభు నీకు నాకు కూడా పరలోక రాజ్యంలో తన యొక్క రాజ్యంలో ఒక సీటును నీకు నాకు కూడా రిజర్వ్ చేసినటువంటి వాడుకుంటున్నాడు. కాబట్టి అందరూ బట్టి మన ప్రభువుని మనం ఆనందించాలి. కాబట్టి మూడో తలంపు ఏంటంటే ప్రభు యొక్క ఆనందం ఏంటంటే ఆయన నిన్ను నన్ను కూడా తన యొక్క సొత్తుగా గుర్తించాడు అనేటువంటి ఆనందాన్ని దేవుడు నీకు నాకు కూడా ఇచ్చినాడు. అందరిని బట్టి మన ప్రభువుని మనం మరి ఆరాధించి మన ప్రభువుని మనం కనపరుస్తాం. మూడో తలంపులో నాలుగో తలంపుగా చూస్తే హెబ్రీ పత్రికల 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక ఈ యొక్క ప్రభు యొక్క ఆనందం గురించి మనం ఈ దినం చూస్తూ ఉన్నాము. హెబ్రీలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘాన్ని రాసిన 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుంటాం. 12వ అధ్యాయంలో మరి అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తే మరి 2వ అధ్యాయం నుంచి 2వ వచనం నుంచి 3వ వచనం వరకు కూడా హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము అక్కడ ఏమంటున్నాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమునందు ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కుడి పార్శ్వమునందు ఆసీనుడు కావాలంటే ఎంత శ్రమ పడవలసి వచ్చిందో చూసారా. ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకములో ఆయన జీవించవలసి వచ్చింది. ఒక మానవుని వలె ఆయన అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, నష్టాలు చెమటోర్చాల్సినటువంటి పరిస్థితి మరి కలుగుతూ ఉన్నది. కాబట్టి నాలుగో తలంపులో చూస్తే ఆయన వాక్యము నిన్ను నన్ను కూడా ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తుండగా శ్రమలో ప్రభువు మరి సిలువలో ఆనందమే మన బలం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఎంతో శ్రమ పొందాడు. ఎందుకంటే నిన్ను నన్ను కూడా రక్షించుట కొరకే అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారు. కాబట్టి ప్రభు సిలువలో ఆనందమే మన యొక్క బలము కూడా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో పొందినటువంటి శ్రమల ద్వారా నీకు నాకు కూడా ఇటు ఆనందమును, ఇటు రక్షణను, ఇటు మారు మనసును ప్రభు మనకు అనుగ్రహించినాడు. అందును బట్టే మన ప్రభువును మనం ఆరాధించాలి. ఆరాధన తలంపులు ఎందుకు ఆరాధించాలి అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపము ఏం చేయాలంట విడిచిపెట్టాలి. ఈ లోకంలో సులువుగా చిక్కులు పెడతారు. సులువుగా అంటే తేలికగా మనిషిని లోపరుచుకుంటుంది, తేలికగా మనిషిని మరి లొంగ తీసుకుంటుంది అనమాట. ఏమిటంటే అది పాపం అంట. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టు ఏంటంటే ఇది పాపంను ఏం చేయాలంట విడిచిపెట్టి. రెండోది ఏం చేయాలి, విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడనైనా యేసు వైపు చూడాలి. కాబట్టి మనం ఎవరి వైపు చూడాలి? మన జీవిత యాత్రలో క్రైస్తవ విశ్వాస ఆత్మయాత్ర జీవితంలో కొనసాగుతున్నప్పుడు మనము మనుషుల వైపు, బంధువుల వైపు, స్నేహితుల వైపు, మన పరిస్థితుల వైపు, లోకము వైపు మనం చూస్తే జారిపోతాం, పడిపోయేటువంటి వారు ఉంటాం. అయితే మనం ఎవరి వైపు చూడాలని దేవుని వాక్యం సెలవిస్తుందంట, యేసు వైపు చూడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు మనం చూసినప్పుడు మాత్రమే ఈ యొక్క విశ్వాస యాత్రా జీవితంలో నీవు నేను కూడా మనము స్థిరముగా ఉండగలుగుతాము. అంతేగాని మనుషుల వైపు చూసామంటే వాళ్ళు పడిపోయారు కదా, నేను కూడా పడిపోతాను, వాళ్ళు ప్రార్థనకి వెళ్ళటం లేదు కదా, నేను కూడా ప్రార్థనకి వెళ్ళను, వాళ్ళు మరి వాక్యాన్ని ధ్యానించటం లేదు, వారు అల్లరితో కూడిన ఆటపాటలు మరి ఇవన్నీ కూడా కలిగి ఉంటామన్నారు. అది మంచిది కాదు కదా, నేను కూడా అది కూడా కలిగి ఉంటానంటే దాని మూలకంగా నీవే నష్టపోతావు. కాబట్టి ఇవన్నీ కూడా సులువుగా చిక్కుపెట్టు పాపము. కాబట్టి విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు ఏం చేయాలంట కొనసాగించువాడు ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాడు నైన యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలంట? యేసు వైపే చూడాలి. కాబట్టి నా యొక్క జీవితంలో కూడా అనేక సందర్భాల్లో ఐకిక విచారాలు, అనేక విషయాల్లో
మరి జారిపోయేటువంటి పరిస్థితులు, తొలగిపోయేటువంటి పరిస్థితులు ఎవరిలో నుంచి అంటే దేవునిలో నుండి తొలగిపోయేటువంటి పరిస్థితులు మరి సాతానుడు తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా ప్రభువులో ఏమున్నది, ప్రభువులో ఏం సంతోషం ఉన్నది, ఇంకేం మరి ఆనందం ఉందంటాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, యేసు వైపు చూచుచు ఏం చేయాలంట, మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో, మన ఎదుట ఒక పందెం ఉన్నది. ఏంటంటే ఆ పందెము విశ్వాస సంబంధమైనటువంటి పందెము. ఆ పందెములో మనం ఏం చేయాలంట, ఓపికతో పరిగెత్తాలి. ఓపిక లేకపోతే నేను కూడా పడిపోతాం. మన బలమును ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యొక్క బలమును మనం నడికట్టుగా కట్టుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం కొనసాగుతున్నప్పుడు దేవుడే మనకు తోడుగా ఉంటాడు. అంతేగాని పరిస్థితుల వైపు, మనుషుల వైపు చూస్తే నేను కూడా జారిపోతాం, పడిపోతాం. కాబట్టి అలా ఉంటే ఎంత మాత్రం కూడా ప్రభువుకి నీ యొక్క ఆత్మ వల్ల ఆయనకు సంతోషం ఏమాత్రం కూడా ఉండదు. కాబట్టి మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో మనం ఓపికతో ఏం చేయాలంట, పరిగెత్తాలి. పరిగెత్తినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుందంట, ఆయన తన ఎదుడు ఉంచబడిన ఆనందము కొరకై, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఏం చేశాడు, అవమానమును నిర్లక్ష్యపెట్టి ఏం చేశాడంట, సిలువను సహించి. ఎంత అవమానపరిచారు కదా. మనము కూడా మరి కొన్ని దినాలు పోతే మరలా ఏమొస్తాయి అంటే లెంట డేస్ వస్తాయి. లెంట డేస్లు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సిలువ ధ్యానాలే మరలా ధ్యానిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరంలో అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి ఆయన ఏం చేశాడంట, ఆయన ఎదుట ఆనందం ఉన్నది. తన తండ్రితో ఉంటే ఆనందం ఉన్నది. చక్కగా అయితే తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టాడు. ఎందుకంటే నిన్ను నన్ను కూడా రక్షించిన కొరకై ఆయన అంటున్నాడు. ఆ మాట మా హృదయానికి ఎంతగానో తాకిందనమాట. ఆ మాట నా హృదయంలో ఎంతో బాగా పనిచేసింది. ఆ యొక్క ప్రభు పలికినటువంటి మాటను ఆయన అంటాడు, ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానాన్ని ఏం చేశాడంట, నిర్లక్ష్య పెట్టాడు. అవమానాన్ని కూడా నిర్లక్ష్య పెట్టాడు. నిన్ను నన్ను కూడా ఈ లోకంలో సాగిపోతున్నప్పుడు ఏం ప్రార్థన చేస్తారమ్మా, ఏం చర్చిలకు వెళ్తారు, ఏ మందిరానికి వెళ్తారు అని ఆ యొక్క అమ్మ ఈ యొక్క అమ్మ అంటూ ఉంటారు. అయితే మనం ఎంత మాత్రం కూడా కృంగిపోకూడదు. యేసులోనే మన ఆనందం. మరి ప్రజలు మనకు అంత మాత్రం కూడా ఆనందాన్ని ఇవ్వలేరు. కానీ మరి స్నేహితులు వీరందరూ కూడా దేవుని వైపే మనము చూడాలి. యేసు వైపు చూస్తూ ఆయనైతే ఏం చేస్తూ వచ్చాడు, ఆయన గురించి రాయబడినటువంటి మాటలు, అవమానమును నిర్లక్ష్య పెట్టి ఏం చేశాడు, మూడోది ఏంటి, సిలువను సహించటం. భారమైనటువంటి సిలువ కదా, అడ్డకొయ్యి నిలువు కొయ్యుకున్నటువంటి భారమైనటువంటి సిలువను ఆయన చేశాడంట సహించటం. అందుకని అంటాడు, సహింతుము శ్రమలన్నయు యేసుకై అనేటువంటి పాఠం. సంతోషంతో అంట, సహింతుము శ్రమలన్నయు యేసుకై సంతోషముతో సహించిన వారమైతే ఏలుదుమో ఆయనతో. కాబట్టి సహించినప్పుడు ఆయనతో కూడా ఏళ్తాం. ఈనాడు కష్టాలు రావచ్చు, ఈనాడు నష్టాలు రావచ్చు, ఈనాడు ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. కొంతకాలం ప్రభువు మరి అవమానాన్ని లక్ష్య పెట్టాడు. మూడవదిగా సిలువను సహించి ఏం చేస్తూ వచ్చారంట, సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వం నందు ఆసీనుడై. ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి కుడి పార్శ్వం మీద ఆసీనుడై నీ కొరకు నా కొరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు యొక్క ఆనందం ఏంటంటే నీవు రక్షించబడటం ఆయన యొక్క ఆనందం. కాబట్టి ఆ సిలువలో ఆనందమే మనకు బలము. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువను సహించినాడు. ఆ యొక్క ఘోరమైనటువంటి సిలువను, ఆ భారమైనటువంటి సిలువను కదా, అవమానకరమైనటువంటి సిలువను ఆయన ఎలా ఉన్నాడంటే పాళెము వెలుపుల, ఎక్కడంట పాళెము వెలుపుల గవని వెలుపుట ఆయన ఏం చేశాడంట, శ్రమ పొందాడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను కూడా ఆనందింపచేయటి కొరకై ఆయన సిలువను సహించినాడు. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. 5వ తలంపుగా మనం చూస్తాము యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము. ఈ మాట కూడా చూడండి మీ పరిశుద్ధ గ్రంథాల్లో 11వ వచనం, 15వ అధ్యాయము 11వ వచనం.
అక్కడ ఏం రాయబడుతుంది? మీ యందు మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నా. కాబట్టి ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతూ వస్తున్నారంటే మీ యందు నా సంతోషము ఉండాలి. కాబట్టి మీ యందు ఏం ఉండాలంట? ప్రభు యొక్క సంతోషం ఉండాలి. నీ యందు నా యందు కూడా ప్రభు సంతోషం ఎల్లప్పుడూ ఉంటుంది కదా. అందుకని ఇది అంటాడు ఇర్మీయా గ్రంథములో, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించున్నాను గనుక విడువకని ఎడల నేను కృప చూపుతున్నాను అంటాడు. కాబట్టి 5వ తలంపుగా చూస్తే మనము ఆయనలో నిలిచి ఉండగా ఫలించుటలో ప్రభు మనతో ఉండుట వలన కలిగేటువంటి సంతోషం. మనం ఫలించినప్పుడు ఎక్కడ ఫలించాలంటే దేవునిలో ఫలించాలి, వాక్యములో ఫలించాలి, విశ్వాసములో మనము ఫలించినప్పుడు మరి ఏం కలుగుతుందంట? మనము బలము కలుగుతాం. కాబట్టి ఫలించకపోతే, అందుకని ఈ 15వ అధ్యాయంలో ఉన్నది. కాబట్టి మరి అక్కడ అంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేశాడంట? తీసి పారవేస్తానంటాడు. ఆ యొక్క 2వ వచనంలో చూస్తే ప్రతి తీగ అక్కడ ఏమంటున్నాడు? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవని దానిలో పనికిరాని తీగలను ఏం చేస్తాడంట? తీసి పారవేస్తాడు. పనికిరానటువంటి తీగలు కొన్ని ఉంటాయి. మంచి తీగలతో కూడా పనికిరాని తీగలను ఆయన ఏం చేస్తాడంట? తీసి పారవేస్తాడంట. కాబట్టి 5వ తలంపులో మనం మరి ప్రభువుని ఎందుకు మనం ఆరాధించాలంటే మరి ఫలించుటలో ప్రభు మనతో ఉండుట వలన కలిగేటువంటి ఆనందము వల్ల మనకేం కలుగుతుందంట? బలము కలుగుతుంది. కాబట్టి ప్రభువులో మనం ప్రార్థనలో మరి బలము పొందినప్పుడు మన విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని ఏం చేస్తుందంట? స్వస్థపరుస్తుందంట. కాబట్టి విశ్వాసము, అట్టి గొప్ప విశ్వాసం కలిగినటువంటి ప్రార్థనా శక్తి, బలం ఉండాలి కదా. అలాంటి ప్రార్థనలు మనం చేసినప్పుడు వ్యక్తిగత జీవితంలో మనం ఆత్మీయంగా బలం పొందాం. కాబట్టి ఇటు బలాన్ని మనం ఎక్కడ పొందుతామంటే దేవునిలో మాత్రమే ఆ బలాన్ని మనం పొందగలం. కానీ ఆత్మీయమైనటువంటి బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించేటువంటి దైవిక బలం అంటారు దాన్ని. కాబట్టి ఏ బలం అంట? దైవికమైనటువంటి బలాన్ని దేవుడు మనకు ఇచ్చేటువంటి వాడు ఉంటాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధిస్తాం. కాబట్టి ఫలించుటలో ప్రభువు మనతో ఉండటం వలన మరి కలుగు ఆనందము మనకేం కలుగుతుందంట? మనకు బలాన్ని ఇస్తుందని దేవుని వాక్యం ద్వారా మనం వింటా ఉన్నాం. యోహాను సువార్త మరి 15:11 ద్వారా ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు, మీరు ఆయన యందు ఏం చేయాలంట? మీరు మీ ఆనందము నా సంతోషము ఉండాలి. కాబట్టి ఆయన 11 వచనంలో మీ ఆనందము నా యొక్క సంతోషము ఉండవలనని మీ సంతోషము ఏ విధంగా ఉండాలంట? మీ సంతోషం పరిపూర్ణము కావాలని కాబట్టి ఏ సంగతులు మన యొక్క ఆనందం పరిపూర్ణం కావాలంటే, సంపూర్ణంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే అక్కడ రాయబడుతున్నది. కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొక్కరినొక్కరు ప్రేమింపవలననుటే నా ఆజ్ఞ. కాబట్టి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఒక కమాండ్ ఇస్తున్నాడు, ఒక ఆజ్ఞను ప్రభు యేసుక్రీస్తు వారు మరి ఆయన ఇస్తా ఉన్నాడు. ఆ యొక్క కమాండ్, ఆ యొక్క రూల్ ఆఫ్ లా మనం చూసినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఆయన నీకు నాకు కూడా నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఏ విధంగా అయితే ప్రేమిస్తూ వచ్చారో ప్రకారం అన్నాడు కదా. ప్రేమించిన ప్రకారము మీరేం చేయాలంట? మీరొక్కరినొక్కరు ప్రేమింపవలెననుటే నా ఆజ్ఞ కదా. ఈ ఆజ్ఞలో ఏమైనా భారం ఉన్నదంటారా? ఏమైనా బరువు ఉన్నదంటారా? ఏమాత్రం కూడా బరువు లేదు, భారము లేదు. కాబట్టి నా జీవితంలో మనం కూడా ఒకరినొకరు ప్రేమించడం మనం నేర్చుకోవాలి. అప్పుడే ప్రభువులో మనం ఆనందించేవారిగా, మరి ప్రభువు కూడా ఆనందించేవారిగా ఉంటాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరుస్తాము. అలాగే 105వ సంకీర్తనలో చూస్తాం. 105వ సంకీర్తన మనం ఈరోజు వింటున్నటువంటి వాక్యము ప్రభు యొక్క ఆనందము, ప్రభు ఏ విధంగా ఆనందిస్తాడు అనేటువంటి మాటలు మన గమనానికి ప్రభు యేసుక్రీస్తు వారు తీసుకొస్తారు. 105వ సంకీర్తన 43వ వచనం. 105వ సంకీర్తన 43వ వచనంలో చివరన చూడండి, ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ
వెలపలికి రప్పించను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఈ లోకములో నుంచి ఆయన ఏం చేశాడంట, వెలపలికి తీసుకొచ్చినాడు. వెలపలికి రప్పించి ఏం చేశాడని చూస్తాము, తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారికి ఉత్సాహధ్వనితో ఉంచుతాను. కాబట్టి తను ఏర్పరచుకున్నటువంటి నిన్ను నన్ను కూడా ఉత్సాహంతో ఉంచటం కొరకు ఆయన సంతోషంలో మరి నీవు నేను కూడా ఉండులాగున ఆయన ఏం చేస్తూ వచ్చారంటే, ఆయన తన ప్రజలను సంతోషంతో ఉంచాడు. కాబట్టి సంతోషము ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకిచ్చారు. కానీ మనుషులు ఇచ్చేటువంటి సంతోషం కొంతకాలమే కదా, కొంత సమయమే మనుషులు ఇచ్చే సంతోషం ఉంటుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు కూడా గొప్ప సంతోషాన్ని, ఆయనలో సంతోషమును, ఆయనలో బలమును ఆయన మనకు అనుగ్రహించినటువంటి దేవుడు ఉంటున్నాడు. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితో ఏం చేశాడంట, వెలపలికి రప్పించాడు. కాబట్టి ఈనాడు ఇటు ఉత్సాహముతో ఇటు ధ్వనితో మన ప్రభువును ఆరాధించగలుగుతున్నామంటే ప్రభు ఇచ్చినటువంటి ఆనందమే. అందుని బట్టి మన ప్రభువును మనం హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని విశ్వాసములో ఆయన వైపు చూస్తున్నప్పుడు మరి మనం నీవునే కూడా సంతోషించేటువంటి వారిగా ప్రభు నిన్ను నన్ను కూడా చేసినటువంటి కారణాన్ని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువును మనం గణపరచాలి. కాబట్టి మన యొక్క నడవడిలో ప్రభు సన్నిధిని మరి అక్కడ నా జీవితంలో మరొక మాట కూడా చూస్తాము. ఆ మాటలో కూడా చూస్తాము. లూకాసు వార్తలు ఉంటుంది. లూకాసు వార్త 24:32 24:32లో 24వ అధ్యాయము 32వ వచనములో మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండ లేదా అని ఒక్కనితో ఒకడు ఏం చేశాడంట, చెప్పుకున్నారంట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క లేఖనాలు మనం చదువుతున్నప్పుడు మనలో ఏం కలుగుతుందంటే అక్కడ చూసినప్పుడు మరి 31వ నుంచి కూడా చదివితే మనకు చక్కగా అర్థమవుతుంది ఈ మాట. కాబట్టి వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడు ఆయన. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి లేచినటువంటి సందర్భాల్లో రాయబడినటువంటి, ఆయన పునరుద్ధానుడైనటువంటి సందర్భంలో రాయబడినటువంటి లేఖన భాగాల్లో అప్పుడు వారు ఆయన త్రోవలో మరి వారి మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచు ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట, మన యొక్క హృదయంలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పు. కాబట్టి ఆయన యొక్క లేఖనములు మరి జరుగుతున్నప్పుడు మన హృదయంలో ఒక రకమైనటువంటి ఆత్మీయమైనటువంటి మంట ఉంటుంది అనమాట. ఆత్మీయమైనటువంటి మంట ఉంటుంది అన్న. వాక్యం వినాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలనేటువంటి ఆ యొక్క సంతోషమును దేవుడు మనకు ఇచ్చినటువంటి వాడుకున్నాడు. ఆయన సన్నిధిలో మనకు నీకు కూడా ఆనందము బలమును దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించి మన ప్రభువును మనం గణపరుస్తాం. కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో ప్రభు యొక్క ఆనందం ఏంటంటే, మనం చూస్తున్నప్పుడు విశ్వాసములో ఆయన వైపు చూస్తున్నప్పుడు మరి నీకు నాకు కూడా సంతోషం కలుగుతుంది. కానీ ఆయన వైపు చూడకుండా మనం ప్రక్క వైపు, అటువైపు, వీటి వైపు చూస్తే అంత మాత్రం కూడా మన సంతోషం ఉండదు. ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు మనకు సహాయం చేసి ఆయన నిన్ను నన్ను కూడా చక్కగా నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధిస్తాం. చివరిగా ప్రభు యొక్క మరి ఆనందం ఎలా ఉన్నదని చూస్తే జఫన్యా గ్రంథంలో చూడండి. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయంలో ఈ మాటలు మనకు చక్కగా కనపడతాయి. హబక్కు తర్వాత ఉంటుంది జఫన్యా గ్రంథం. జఫన్యా గ్రంథంలో చూడండి 3వ అధ్యాయము 16-17 వచనాలు. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం 16-17 వచనాలు. కాబట్టి అక్కడ అంటున్నాడు, ఆ దినమున జనులు మీతో
ఇట్లందరూ యెరూషలేమా, కాబట్టి యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకోము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించును. బహు ఆనందముతో దేవుడు నీ యందు మరి ఆయన సంతోషించేటువంటి వాడు ఉంటున్నాడు. అందుకని అంటున్నాడు, ఆ దినములలో మరి నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, కాబట్టి నీవు నేను కూడా మరి దుఃఖపడ. అందుకని పై మాటలు ఏమంటున్నాడు, యెరూషలేమా ఆ దినమున జనులు మీతో ఇట్లా అంటారంట. ఆ దినమున జనులు ఏమంటారు, కాబట్టి యెరూషలేమా భయపడకు మాకు, కాబట్టి భయపడ మాకు, సియోను ధైర్యం తెచ్చుకో. మరి యెరూషలేముతో చెప్తున్నాడు, సియోనుతో కూడా ప్రభు చెబుతున్నటువంటి మాటలు ఈ దినమున నీతో నాతో కూడా మనతో కూడా మన బేతనియ ప్రజలతో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్తున్నారు. భయపడకు మాకు, కాబట్టి ధైర్యం తెచ్చుకోము, ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మధ్యలో ఉన్నాడు. అందుని బట్టి మనం భయపడాల్సిన పని లేదు. దేవుడే మనకి మరి తోడుగా ఉండేటువంటి దేవుడు, ఆయన రక్షించేటువంటి దేవుడు, కాపాడేటువంటి దేవుడు. అందుని బట్టి మన ప్రభుని మనం ఆరాధిస్తాం. అందుకని అంటున్నాను, ఈ మధ్య ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంట, ఆయన శక్తిమంతుడు. మనం ఆరాధించేటువంటి దేవుడు ఎవరంట, శక్తిమంతుడని రాయబడుతుందండి. కాబట్టి ఆయన మనం ఆరాధించేటువంటి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడిని నీవు నేను కూడా ఆరాధిస్తున్నాం. ఏదో మరి కొన్ని రోజులు ఆరాధించేటువంటి దేవుడు కాదు, కానీ కొన్ని దినాలు ఆరాధించేటువంటి దేవుడు కాదు, కానీ మన దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు. అందుని బట్టే మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరుస్తాం. అందుకనే మరి ఇక్కడ యెషయా గ్రంథం 63వ అధ్యాయం చూడండి. 63వ అధ్యాయం మొదటి వచనం ఒక మాట చూస్తాం. 63వ అధ్యాయము మొదటి వచనం, మొదటి వచనంలో ఏం రాయబడుతున్నదంటే, మరి అక్కడ రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు, కాబట్టి శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా కాబట్టి నడుచుచు, కాబట్టి బోస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవరు, నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే అంటున్నాడు. కాబట్టి మన యొక్క దేవుడు ఎలాంటి దేవుడని మనము ఇక జెఫన్యా గ్రంథంలో చూస్తూ వచ్చామంటే, ఆయన శక్తివంతుడు. మనం ఆరాధించేటువంటి దేవుడు శక్తివంతుడైనటువంటి మాటకు ఇక్కడ మరి యెషయా గ్రంథంలో మరి మొదటి వచనంలో 63వ అధ్యాయంలో ఆయన ఎలాంటి వాడుకున్నాడంటే, రక్తవర్ణ వస్త్రములు ధరించి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడు ఎవరు అని వారు ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, శోభిత వస్త్రములు ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడు ఎవరు, ఇక్కడ వస్తున్నటువంటి ఈయన ఎవరు అనేటువంటిది వారు అందరూ కూడా అడుగుతున్నప్పుడు ఈయన ఎవరని ఇక్కడ చెప్పబడుతున్నది, నీతిని బట్టి మాట్లాడుచున్నా నేనే అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేనే అనేటువంటి మాటలు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి రక్షించుటకు నేను ఎలాంటి వాడినంట, బలాఢ్యుడనైన నేనే అంటున్నాడు. కాబట్టి నేనే అయాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే అనేటువంటి మాట. మన యొక్క దేవుడు ఎలాంటి దేవుడు అంటే, శక్తివంతుడైనటువంటి దేవుడిని మనం ఆరాధించి మన ప్రభువును మనం గణపరచడానికి మరి మన బద్ధులమై ఉంటాను కూడా. ఆయన శక్తివంతుడు. కాబట్టి జెఫన్యా గ్రంథంలో మరి మన భాగంలోకి మనం వచ్చినప్పుడు ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట, రక్షిస్తాడు. ఆ యొక్క శక్తిమంతుడు ఊరుకోడు, ఆయన చూస్తూ ఊరుకోడు. నీ పడిపోతున్నప్పుడు, నువ్వు జారిపోతున్నప్పుడు, నీ పరిస్థితులు, నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు మరి ఆయన ఊరుకునేటువంటి దేవుడు కాదు, కానీ నీ మధ్య ఉన్నటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా రక్షిస్తాడు. ఆయన కృప చూపిస్తాడు, ఆయన ఆదుకుంటాడు, ఆయన విడిచిపెట్టేటువంటి వాడు ఎంత మాత్రం కూడా కానే కాదు. అందుకని ఆయన మిమ్మును రక్షించును. రెండవది, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషిస్తాడు. నేను రక్షించి ఆయన సంతోషించేటువంటి దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభువుని మనం
నీకున్నటువంటి వ్యాధి బాధల్లో నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించి ఆయన సంతోషించేటువంటి గొప్ప దేవుడు. నేను ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను విడిచిపెట్టి వెళ్ళేటువంటి వాడు అంత మాత్రం కూడా కానే కాదు. ఎందుకంటే ఆయన శక్తివంతుడు, ఆయన రక్షించేటువంటి దేవుడు. ఆయన నీ మధ్య ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఎట్టి ప్రభువుని మనం ఆరాధించకుండా మరి ఆయన స్తుతించకుండా అసలు ఎలా ఉంటామండి? కాబట్టి ఇలాంటి గొప్ప దేవుణ్ణి మన హృదయమారకుడి సమయంలో ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచాలి. ఆయన బహు సంతోషంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి. ఎందుకంట నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన ఏం చేస్తాడంట? హర్షిస్తాడట. ఆయన హర్షించి ఏం చేస్తాడు? నీ యొక్క మరి అక్కడ చూసినప్పుడు నీ నియామకాలపు పండుగలకు రాలేక అనేది 8వ వచనం ఉన్నది. కాబట్టి మరి నీ యందు సంతోషించుటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి నీ యందు సంతోషం చేత ఆయన ఏం చేస్తున్నాడంట? హర్షించేటువంటి దేవుడు. అందుని బట్టి మన ప్రభువుని ఈ మధ్యాహ్నం వేళలో హృదయమార కూడా మనం ఆరాధిస్తాం. కాబట్టి మనము ఆయనతో సహవాసం కలిగినప్పుడు ఆయన సంతోషించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఆనందమే మరి సహవాసములోని మన యొక్క బలము. కాబట్టి ఆయన యొక్క బలము కలిగినటువంటి నీవు నేను కూడా ఈ మధ్యాహ్నం వేళలో హృదయమార కూడా ప్రభువుని మనం ఆరాధించుదాం. ఎందుకంటే ఆయన నీ మధ్య ఉన్నటువంటి దేవుడు, నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత మన మధ్య ఉన్నది కనుక ఈ పిట్టి ప్రభువుని మనం హృదయమారా కూడా మనం కొంత సమయం మనం ఆరాధించుదాం.